రానున్న మహాశివరాత్రి జాతర పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పాద శ్రీనివాస్ మహాశివరాత్రి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ ఎమ్మెల్యేలకు వెమ్లవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు మహాశివరాత్రి ఆహ్వాన పత్రికను మంగళవారం అందజేశారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజన ప్రసాదం అందజేసి వేదో ఆశీర్వచనం అందజేశారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భక్తులకు శీఘ్ర దర్శనం, క్యూ లైన్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీటి వసతి, చల్వ పందిళ్లు తదితర ఏర్పాట్లు ముమ్మరం చేసి రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పించి మహాశివరాత్రి జాతర ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఏఈఓ బ్రహ్మన్నగారి శ్రీనివాస్, అర్చకులు చంద్రగిరి శరత్, గోపన్నగారి చందు, మామిడిపల్లి శరత్, వెంకన్న తదితరులు ఉన్నారు.